సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించారు. ఈ మేరకు ఏకవాక్య తీర్మానం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కుంతియా ఒకరి తర్వాత ఒకరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సీఎల్పీ నేతగా ఎవరుండాలి, పార్టీ తరపున గట్టిగా గలం వినిపించే వ్యక్తిగా ఎవరుండాలి తదితర అంశాలపై వారి మనోగతం తెలుసుకున్నారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించారు. ఈ మేరకు ఏకవాక్య తీర్మానం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కుంతియా ఒకరి తర్వాత ఒకరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సీఎల్పీ నేతగా ఎవరుండాలి, పార్టీ తరపున గట్టిగా గలం వినిపించే వ్యక్తిగా ఎవరుండాలి తదితర అంశాలపై వారి మనోగతం తెలుసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, చెప్పండి, సీఎల్పీ నేత ఎంపికకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈ ఉదయం నుంచి ఈ సీఎల్పీ నేత ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ సమావేశమై వివిధ అంశాలపై అభిప్రాయాలు తీసుకుంది. ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను మొత్తం అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన సీఎల్పీ మీటింగ్ లో మొత్తం అందరూ కూడా ఒకే ఏకవాక్య తీర్మానం చేసినట్టుగా కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా 1 to 1 ఒక తర్వాత ఒకరి అభిప్రాయాలు సేకరించేప్పుడు కూడా చాలా మంది, అంటే 19 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేసేట్టు తెలుస్తుంది. కొంతమంది మాత్రమే మాకు ఇస్తే మేము పార్టీని బలోపేతం చేస్తాము, మా పార్టీ తరఫున గట్టిగా గళాన్ని వినిపిస్తామని కొంతమంది మాత్రమే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ అభిప్రాయాలన్నీ క్రోడీకరించిన తర్వాత వీళ్ళందరినీ కూడా చోటుకి ఏర్పాటు చేసి ఈ అసెంబ్లీ కమ్యూనిటీ హాల్లో సమావేశంలో కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, తర్వాత పిసిసి అధ్యక్షుడు, మిగిలిన నాయకులు కూడా అందరూ సమావేశమయ్యారు. దాదాపు ఒక పావు గంటలో మొత్తం సీఎల్పీ సమావేశం అంతగా ముగిసింది. ఈ పావు గంట అయిపోయిన తర్వాత మీడియా సెంటర్కి వచ్చిన కేసీ వేణుగోపాల్ కేవలం సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ లీడర్ ఎవరైతే బాగుంటుంది ఏంటిది ఆ నిర్ణయాన్ని మేము మొత్తం వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుని ఆ అభిప్రాయాన్ని అధిష్టానానికి పంపించాం. రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్తున్నారు. త్వరలో దానికి సంబంధించి ఏఐసీసీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము సీఎల్పీ నేతను ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు. ధన్యవాదాలు తిరుపాల్. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించారు. ఈ మేరకు ఏకవాక్య తీర్మానం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కుంతియా ఒకరి తర్వాత ఒకరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సీఎల్పీ నేతగా ఎవరుండాలి, పార్టీ తరపున గట్టిగా గలం వినిపించే వ్యక్తిగా ఎవరుండాలి తదితర అంశాలపై వారి మనోగతం తెలుసుకున్నారు. The newly elected Congress Legislative Party of Telangana met today morning at Legislative Assembly Hall, and CLP has took a unanimous resolution authorizing Honorable Congress President
Rahul Gandhi ji to nominate the CLP leader of Telangana. I already discussed the issues with the senior leaders, including core committee members, MPs, newly elected MLAs and MLCs